ఇల్లు కట్టుకోవడానికి, అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి అన్ని వివరాలు అందుబాటులో ఉండేలా హోమ్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు క్రెడై రాజమహేంద్రవరం కార్యవర్గం వెల్లడించింది. స్థానిక జేఎన్ రోడ్లోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో 3 రోజుల పాటు హోమ్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. స్థానిక ప్రెస్ క్లబ్లో క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ గౌరవ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, చైర్మన్ సూరవరపు శ్రీనివాస్, ప్రెసిడెంట్ మన్యం ఫణికుమార్, జనరల్ సెక్రటరీ చల్లా మురళి, జాయింట్ సెక్రటరీ వేలుమురి భీమశంకర్రావు సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గడిచిన 25 ఏళ్లుగా క్రెడై పనిచేస్తోందని, దేశవ్యాప్తంగా చాప్టర్లు కలిగి ఉన్నాయని చెప్పారు. రాజమహేంద్రవరం క్రెడైలో 94 మంది సభ్యులున్నారని, అందరూ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలని, అపార్ట్మెంట్ కొనుక్కోవాలని అనుకునే వాళ్ళ కోసం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి హోమ్ ఎక్స్పో నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 4 ఎక్స్పోలు నిర్వహించగా మంచి స్పందన వచ్చిందని గుర్తు చేశారు. అదేవిధంగా ఈసారి కూడా నిర్వహిస్తున్నామని, రోజుకి 20,000 మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారని తెలిపారు. ఎక్స్పోలో బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్ ఇలా అన్ని విభాగాలు అందుబాటులో ఉంటాయని, గంటకు లక్కీ డిప్ నిర్వహిస్తామని చెప్పారు. మాజీ అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి, రామకృష్ణ, సుమంత్, శేఖర్, పూడి శ్రీనివాసరావు, అజయ్, రవిప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు. మా ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా కార్యక్రమం యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించడం జరిగింది. నేను కూడా మరొకసారి క్రెడై రాజమహేంద్రవరం ప్రతిష్టాత్మకంగా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నటువంటి హోమ్ ఎక్స్పో, ఇది ఆల్రెడీ గతంలో 4 హోమ్ ఎక్స్పోలు సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఇది 5th హోమ్ ఎక్స్పో వచ్చే సెప్టెంబర్ 13, 14, 15 తారీఖుల్లో స్థానిక చెరుకూరి ఫంక్షన్ హాల్లో, జేఎన్ రోడ్లో ఉన్నటువంటి చెరుకూరి ఫంక్షన్ హాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి అన్ని హోమ్ ఎక్స్పోలకి కూడా మన రాజమండ్రి ప్రెస్ మాకు ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది. మీ యొక్క సహాయ సహకారాల వల్లనే ఆ యొక్క ఎక్స్పోలు కూడా అద్భుతమైనటువంటి సక్సెస్ని అందుకోవడం జరిగింది. అలాగే ఈసారి కూడా మీ యొక్క సహాయ సహకారాలని మేము క్రెడై రాజమహేంద్రవరం తరఫున ఆశిస్తున్నాం. మాకు ఆ నమ్మకం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. క్రెడై అనేది మీ అందరికీ తెలుసు, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ తోటి చట్టబద్ధంగా భవన నిర్మాణాలని చేపట్టేటటువంటి సంస్థ. ఇందులో సభ్యులందరూ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వ నియమ నిబంధనలకి వ్యతిరేకంగా వెళ్లకుండా రూల్ మైండెడ్గా ఉంటూ వ్యాపారం నిర్వహించే వ్యక్తులు మాత్రమే ఈ సంస్థలో మెంబర్స్గా ఉంటారు. అలాగే మేము మా వ్యాపారంతో పాటుగా ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అనే కస్టమర్ గురించి, లేదు సొంతంగా ఇల్లు కట్టుకోలేము ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాము అనుకునే కస్టమర్కి కానీ, వాళ్ళకి మారుతున్న కాలమాన పరిస్థితుల్లో బిల్డింగ్ మెటీరియల్స్లో కూడా చాలా రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి, అనేక మార్పులు వస్తున్నాయి. వాటిని అన్నిటినీ కూడా అప్డేటెడ్గా మా కన్జ్యూమర్స్ ముందు ఉంచడమే ఈ యొక్క హోమ్ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందాక మా శంకర్ గారు చెప్పినట్లుగా ఉన్నా, లేదు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా, అలాగే ఆ కొనుక్కోవడానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి కావాల్సినటువంటి హౌసింగ్ లోన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, అలాగే బిల్డింగ్స్ ఇంటీరియర్స్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ మెటీరియల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, అలాగే తర్వాత ఫర్నిష్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫర్నిషింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండర్ వన్ రూఫ్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత దీంట్లో మా ఎక్స్పో మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, ప్రతి హౌస్ కట్టుకునే వాళ్ళకి కానీ, అపార్ట్మెంట్స్ తీసుకునే వాళ్ళకి కానీ అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే అక్కడ బిల్డర్స్ ఉంటారు, పెయింటర్స్, ఇంటీరియర్ డెకరేటర్స్, ఫర్నిచర్స్, మొత్తం అలా చాలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అక్కడ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. అది అందరూ కూడా వినియోగించుకోవాలని కస్టమర్స్ కూడా మా అందరూ కూడా మేము మా క్రెడై తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. 4 సార్లు క్రెడై హోమ్ ఎక్స్పో నిర్వహించడం జరిగిందండి. 4 సార్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత సక్సెస్ఫుల్గా జరిగిన హోమ్ ఎక్స్పో క్రెడై రాజమహేంద్ర హోమ్ ఎక్స్పో. 10,000
10,000 నుంచి 15,000 మధ్యలో లాస్ట్ 4 years కూడా విజిటర్స్ రావడం జరిగింది. ఈసారి మేము 15,000 నుంచి 20,000 మధ్యలో వస్తారని మేము అంచనా వేస్తున్నాము.